ఎనీవే మీ అందరికి చాలా రుణపడి ఉంటాను ఇప్పటికీ. ప్రతి దగ్గర వెయిటింగ్ ఉంటది. ఐ గెస్ ఏంది అద్దాలు తీసినా కనపడదు. భయం వేస్తే అద్దాలు తీసేస్తావా? ఒక్క రైడ్ దగ్గర ఇంత టైం పడుతుంది ఏందన్న? వాళ్ళ కలిసిపోయి మాస్టర్ ఈ లాస్ట్ పేషెన్స్ ఫర్ వెయిటింగ్. ఆ సెక్షన్ షూట్ కాలేదు. అట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చిందో అసలు. అక్కడికి వెళ్ళొచ్చిందాక ఎంత వేస్ట్ అనిపిస్తుంది. అంత సవ్యంగానే జరిగిందా? హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. జాన్ కూడా చాలా బాగున్నాడు. థ్యాంక్ యూ సో మచ్. జాన్ కి నా దెబ్బ తగిలిందన్న తర్వాత కామెంట్స్ పెట్టి మీ అందరి ప్రేయర్స్ వల్ల జాన్ తొందరగా సెట్ అయ్యింది కాబట్టి వీఆర్ గోయింగ్ టు వండర్లా టుడే. నాకు దెబ్బ తాకింది అనే విషయం తెలిసినాక చాలా మంది నాకు కామెంట్ చేసి కాల్ కూడా చేశారు. ఎనీవే మీ అందరికి చాలా రుణపడి ఉంటాను ఇప్పటికీ. రైడర్ కాళ్ళే అందట్లే. థ్యాంక్ యూ ఈ బండి ఇచ్చిన మా దుర్క్లబ్ సురేష్ గారికి ఎంతో రుణపడి ఉంటాం. 10:45 కి స్టార్ట్ అయినాం. పెట్రోల్ దగ్గర ఒక స్టాప్ అయింది. దాని తర్వాత అంటే అక్కడ కొంచెం రష్ ఉండే పెట్రోల్ బంక్ లా, అక్కడ ఒక 5-10 minutes వేస్ట్ అయింది. తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేసినాం కదా, అక్కడ టైం వేస్ట్ అనొద్దు కానీ ఓవరం బ్రేక్ఫాస్ట్ చేయలేదు. సో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయేసరికి కొంచెం లేట్ అయింది. ఎనీవేస్ పక్కనే కదా, సో తొందరనే వెళ్ళిపోతాం. నాకు తెలిసి ఇంకొక 10 minutes లో రీచ్ అయిపోతాం. ఈ ఇన్స్టా 360 మనది కాదనమాట, సన్న దగ్గర నుంచి తెచ్చుకున్నాను నేను. కానీ అన్ఫార్చునేట్ గా నేను దీంట్లో వేసిన SD కార్డు సరిగా సపోర్ట్ చేయట్లేదు. ఫైల్ ఇంటరప్టెడ్ అని చూపిస్తా ఉంది ఇందాక నుంచి, ఫైల్ కరప్టెడ్ అని చెప్పి. నేను నైట్ బాగానే పని చేసింది కానీ ఇప్పుడు సడన్ గా రావట్లేదు. ఇది ఏమైంది అనేది అర్థం కావట్లేదు. ఒకటి నేను గమనించింది ఏంటంటే స్పీడ్ స్లో ఉంది, రీడింగ్ అండ్ రైటింగ్ స్పీడ్ చాలా స్లో ఉంది దీన్ని. నిన్న నైట్ కూడా అదే చూపించింది. సో అందుకే ఇది చాలా యూటిలైజ్ చేసుకున్నామని తీసుకున్నా కానీ మేబీ వచ్చేంత వరకు రికార్డ్ చేద్దాం. గైస్ వండర్ల దగ్గరికి వచ్చేసినాము, షార్ట్ షాపింగ్ చేస్తున్నాం అనమాట. ఈ ద బెస్ట్ వ్యూ గైస్, లైక్ చూడండి ఒకసారి. ఇక్కడ వండర్లా ఆడ పైన అది, ఈడ పైన ఫ్లైట్ వెళ్తుంది. అబ్బా అబ్బా గాయస్, క్రౌడ్ మాత్రం క్రేజీ ఉంది అసలు. ప్రతి దగ్గర వెయిటింగ్ ఉంటది. ఐ గెస్ కదా 100% వెయిటింగ్ నడుస్తుంది. హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ రైడింగ్. మా అన్న యంగ్ అంటే ఈయనండి. We did a mistake guys. నిన్న నైటే బుక్ చేసేది ఉండే. అన్ఫార్చునేట్ గా ఇట్ టర్న్డ్ అవుట్ అడల్ట్ టికెట్ తీసుకోవాలంట. ఇప్పుడు బుకింగ్ సక్సెస్ఫుల్. టికెట్ అది ఏందిరా, బ్యాండా 400? లాస్ట్ టైం 300 ఉండే కదరా. Guys, we have packed everything in the locker and we are going to have fun. Chiku. Guys, next show is at 12:20 అని అన్నారు. Now the time is 12:17. 12:17 అయిపోయింది. ఇక్కడ ఎవరు లేరు. అరే రష్ లేదు రా ఇడా. ఇప్పుడు ఏముంటుంది క్రేజీ. తొందర కొత్త కలర్ ఫస్ట్ తీరానా అంతే, ఏం కాదు. భయం వేస్తే అద్దాలు తీసేస్తావా? అంతే. ఏంది అద్దాలు తీసినా కనపడదు. భయం వేస్తే అద్దాలు తీసేస్తావా? అమ్మ దగ్గర అయ్యో అమ్మ
క్రేజీ ఎక్స్పీరియన్స్ అసలు ఇదైతే. సుక్కలు చూసాము ఆడెవడో కానీ ఆయన పని చెప్తుంది. ఎక్స్పీరియన్స్ వాస్ క్రేజీ. ఇంకా ఈ పోలరైజ్ గ్లాసెస్ పెట్టుకొని చూసినాం కదా, ఇంకా క్రేజీ ఉండేది. భయపడ్డాడు. నేను ఇంతగా పెద్ద చూసినాను. ప్రతి దగ్గర అసలు ఇప్పుడు పోయిన దగ్గర తప్ప ప్రతి దగ్గర రష్ ఉంది. చాలా చాలా ఘోరంగా ఉన్నారు రష్ అసలు. అది చూడండి ఒకసారి. ఆఖరికి కొలంబస్ దగ్గర కూడా ఏంది రష్. ఇక్కడ నిలబడితే గంట క్యూ లైన్ చాలా ఇక్కడ వరకు ఉంది లైన్. ఈ లైన్ అంతా కవర్ అయ్యి మనం లోపలికి పోయేసరికి 1 hour పడుతుంది. రే 1 hour ఏంద్ర జనాలు ఇట్లుంది. ఓడి అమ్మాయి, నేను అనుకున్నా పార్కింగ్ చూసే చెప్పిన, పార్కింగ్ చూసి అప్పుడే అన్నా నేను చాలా దూరంగా ఉంటుంది రష్ ఈ రోజు అని చెప్పి. ఇంకా హాలిడే ఇంకా దారుణంగా ఉన్నది ఈరోజు. నిన్ననే వచ్చేది జాన్, ఎవరు రాకముందే. అసలు ఏం లైన్ రా, ఏదో వర్క్ అవుతుంది గాయస్. ఇది టెక్నో జంప్. చాలా తక్కువ మంది ఉన్నారు అని మనం అనుకుంటున్నాము, కానీ చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఏంది ఇంతమంది ఉన్నారు ఒక్క రైడ్ దగ్గరని ఇంత టైం పడుతుంది ఏందన్నా? వాట్ టు డు జాన్? నథింగ్ టు డూ. దగ్గర హాఫ్ అన్ అవర్ వచ్చి వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఏం రాష్ట్రం వాటర్ రైడ్స్కి వెళ్ళిపోమన్నా. ఇది ఏంది, ఇది ఎండ కొడుతుంది, ఒకటైతుంది. ఏం పర్లే వాళ్ళు కలిసిపోయి మాస్టర్. కింద చూస్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇది ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకో రకంగా ఉంది. బాగుందా? నా ఫీలింగ్ చెప్పాలా? చెప్పు. నెక్స్ట్ ఇదే ఎక్కబోయేది.
నిద్ర వస్తుంది రాజు. We lost patience for waiting. That ride was so amazing. నేనైతే అసలు కళ్ళు మూసుకున్న, కళ్ళు తెరిస్తే కళ్ళు తిరుగుతాయి నాకు. వీళ్ళు ఒక్కటే సతాయిస్తున్నారు కళ్ళు తెరుగురా అని నన్ను పక్క నుంచి. నాకేమో ఒక్కటే భయం అవుతుంది అసలు. వాటర్ రైడ్స్కి వెళ్ళిపోతుంది, ఇందాక నుంచి టైం వేస్ట్ అవుతుంది. ఏ లైన్ ఉన్నారు వద్దు, అయితే చాలా టైం వేస్ట్ అవుతుంది. సో వాటర్ రైడ్స్కి వెళ్ళిపోతున్నాం. వాటర్ రైడ్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అండ్ దెన్ ఇక్కడ వస్తాం. Wow, it's so nice. Avataram changed. Now we're going to water rides. Are you excited? Guys, now we are at food court to have lunch. ఆకలి అవుతుంది ఘోరంగా. తినడానికి వచ్చాం. ఘోరంగా వస్తున్నాయి. గైస్ ఇప్పుడే లంచ్ అయిపోయింది, కడుపు నిండా బాగా తినేసాం. ఒక వాటర్ బాటిల్ 50 రూపీస్, ఒక 3 వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. చాలా దూకైతుంది అసలు, ఎండ స్టార్ట్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు తిన్నాం కదా, రిలాక్స్ అవ్వడానికి ఇదేంటి అది క్రేజీ రివర్ అంట, జస్ట్ అట్లా రిలాక్స్ అయ్యేసి వచ్చేస్తాం. ప్రతి దగ్గర క్యూవే. ఇగో ఇదే నేను చెప్పింది, ఇగో ఇదే. వెళ్ళండి మీరు, వెళ్ళండి. సరిపోతుంది బ్రో, బ్రో పోతే వారా పోతుంది ఇది. अरे आप पढ़ता रहे पढ़ता रहे. Guys,
చాలా చాలా ప్రశాంతంగా ఎంజాయ్ చేసినాం ఈ రైడ్. ఇట్స్ సో ఫన్ గైస్. వేవ్ పూల్ వెళ్తున్నాం, ఇంకో 10 minutes లో వేవ్స్ వస్తున్నాయి. ఓడి అమ్మ, చాలా మంది ఉన్నారు ఆల్రెడీ. 4:40 అన్నారు, టైమ్ ఇస్ 4:30. చాలా ఘోరంగా ఉన్నారు క్రౌడ్ అయితే. వేడిగా ఉన్నాయి, వాటర్ మస్తున్నాయి. ఎలా అనిపించింది గైస్? మనం డాన్స్ చేయం కాబట్టి ఆ సెక్షన్ షూట్ కాలేదు. ఇక డాన్స్ రాక వానలో దాటేసి వచ్చింది. స్పేస్ షిప్ లోకి వచ్చేసినాం గైస్. ఒక 10 నిమిషాలు మొత్తం వేరే ప్రపంచంలో కూర్చోబెట్టింది. నిద్ర పోతున్నాడు. అసలు వండర్లాలు ఉన్నాము అన్న ఫీలింగ్ క్రియేట్ చేయలే. మొత్తం సపరేట్ ఒక డిఫరెంట్ వరల్డ్ కి తీసుకెళ్ళిపోయిండు. అట్లాంటి ఆలోచన ఎట్లా వచ్చిందో అసలు. అక్కడికి వెళ్ళొచ్చిందాక ఎంత వేస్ట్ అనిపిస్తుంది. ఈ లైన్ అంతా దాటుకొని వెళ్ళిపోదామనే. సిక్స్ 6:30 అవుతుంది. వాడు వెళ్ళి ఆల్మోస్ట్ 1 hour ఎక్కువ అయిపోయింది. డే టైం కంటే నైట్ టైమే బాగుంది. మొత్తం లైట్స్తో జిగేలు అంటుంది. ఫేవరెట్ రైడ్ అని వండర్లాలా. ఇంకో ఇదే
ఇది అందరికీ తెలిసి ఉంటుంది. అక్కడి నుంచి అదిగో అక్కడి నుంచి వెళ్ళి అక్కడ నుంచి ఇట్లా వస్తుంది. ఇదంతా వాటర్ ఉంటుంది. అదంటారు సర్వీస్ అని పెట్టినారు. సో అదే అనమాట, నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అడ్వెంచరస్ రైడ్ ఏదైనా ఎక్కినా అంటే అదే. సో అది అట్లా మెమరబుల్గా ఉండిపోయింది. బట్ ఈరోజు అన్ఫార్చునేట్గా అది లేదు. అది ఉంటే మాత్రం మేబీ 100% హార్ట్ సాటిస్ఫై అవుతుండేనేమో. బట్ స్టిల్ ఒక 70% వరకు అన్ని రైడ్స్ ఎక్కినాం. మ్యాక్సిమం ఎంజాయ్ చేసిన ఈరోజు. నేను లాస్ట్ టైం ఎక్కాను కూడా ఈసారి ఎక్కిన. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్ ఫర్ మీ. వచ్చే ఎక్స్పీరియన్స్ జాన్? ఇట్స్ కామన్, ఇట్స్ డైలీ. నేను ఎప్పుడు వచ్చినా ఫస్ట్ ఇది ఎక్కవలసింది, కానీ ఈరోజు లేట్ అయింది. ఫీలింగ్ ఏం చెప్పలేను ఇప్పుడు. ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నాను. అంత సవ్యంగానే జరిగింది. అంత సవ్యంగానే జరిగిందా? అయిపోయింది గైజ్, వండర్లా సక్సెస్ఫుల్గా మంచిగా ఎంజాయ్ చేసినాం. ఐస్ క్రీమ్ తినడానికి వచ్చేసాం. వీళ్ళిద్దరు వెనకాల వస్తున్నారు. వాళ్ళు తొందరగా వెళ్ళిపోవాలంట. యాక్చువల్గా మనం వెళ్ళబోదాం, మనకేం పని లేదు. ఇంటికి పోయి ప్రశాంతంగా తిని పడుకోవడం. గైజ్ ఇక్కడతో బ్లాగ్ ని ఎండ్ చేద్దాం అని అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైజ్. ఇట్లాంటి బ్లాగ్స్ మీకు ఇంకా కావాలంటే లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.